బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, మనం గత వీడియోలో కూడా చంద్రగ్రహణానికి సంబంధించి అనేక విషయాలను కూడా మాట్లాడడం జరిగింది. అయితే కింద కొంతమంది కామెంట్స్లో పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి చూసుకుంటే చంద్రగ్రహణం రోజు రాత్రిపూట ఏదైనా చేతబడులు కానీ లేకపోతే వశీకరణ కానీ చేస్తే అవి ఫలిస్తాయా, వాటికి బలం కూడా అధికంగా ఉంటుంది అంటూ కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఈ మధ్యకాలంలో అంటే దెబ్బ తాలిగిన వాడికి నొప్పి ఏంటో తెలుస్తుంది. అవును, చాలామంది కంటితో చూసి చెవులతో విని చూడనటువంటి దానికి ఇది లేదు, ఇది కాదు, ఇది రాదు అని చాలామంది చెప్తూ వస్తారు. కానీ నొప్పి అనుభవించేటటువంటి వాడికి బాధ తెలుస్తుంది. అంటే ఇవి సైన్స్కి శాస్త్రానికి కూడా అందవు ఈ విషయాలు. కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అని అంటే కనుక ఎగ్జాంపుల్గా ఒక చిన్న విషయం చెప్తానమ్మా. మామూలుగా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటిది కానీ లేదు అని అంటే ఈ చేతబడులు, బాణామతులు, చిల్లంగులు ఇవి చాలామంది అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇలాంటి వారిని మనం పరిశీలిస్తే కనుక వీళ్ళు చూడడానికి చాలా నార్మల్గానే ఉంటారు. ఆరోగ్య విషయంలో కూడా ఏమీ కనిపించదు. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు, ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడు అని అంటే కనుక డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తారు. డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే అన్నీ చెకప్ చేస్తారు, అన్ని రకాలైనటువంటి పరిశోధనలు చేస్తారు. చివరికి రిపోర్ట్స్ ఏమొస్తాయి, నార్మల్ అమ్మ, ఎంత ఏం లేదు, భయపడుతున్నాడో బాధపడుతున్నాడో ఏదో ఆలోచిస్తున్నాడో అని సింపుల్గా చెప్పి తప్పించుకుంటారు. కానీ సైన్స్కి కూడా అందనటువంటి విషయాలు శాస్త్రంలో చాలా ఉన్నాయి. దాన్నే మనం ఏమంటున్నాము అంటే బ్లాక్ మ్యాజిక్ అంటాము, లేదంటే ఎవరైనా చాతబడులు చేశారంటారు, లేదా గాలో గుదులో సోకింది అని అంటూ ఉంటాం. కానీ అంతు చిక్కనటువంటి విషయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అవి బాధపడే వారికే తెలుస్తుంది. ఎగ్జాంపుల్గా ఇలాంటి నరకయాతన అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది నా క్లయింట్స్ ఉన్నారు. అంటే నా ఆఫీస్కి వచ్చేటటువంటి వాళ్ళలో 55% ఏమంటారంటే, గురుగారు నాకు మానసికంగా బాగుండట్లేదండి, నా శరీరం మీద ఎవరో కూర్చున్నట్టుగా అనిపిస్తుందండి, నిద్ర పట్టట్లేదు, మనశ్శాంతిగా లేదు, నాకు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయండి, ఒక్కొక్కసారి నేను చనిపోదాం అనుకునేటటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయండి, అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి నాకు అర్థం కావట్లేదు అని అంటారు. అంటే అర్థం కావట్లేదు అంటే సైన్స్కి కూడా అందనటువంటి విషయాలు ఇవి. ఇప్పుడు అర్థం కావట్లేదు అని అంటే దీనికి అర్థం ఏంటి అని అంటే కనుక వీళ్ళ మీద ఏదైనా ప్రయోగం జరిగి ఉండాలి, లేదా వీళ్ళు ఏదైనా మనం మామూలుగా పల్లెటూరులో మనం చూస్తుంటాం, ఏదైనా ఒక మనిషి మీద దిష్టి తిప్పి ఒక దగ్గర పెట్టేస్తే అది దాటడం వల్ల కూడా దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్. నెగిటివ్ అంటే ఏంటి? చెడు అని అర్థము. పాజిటివ్ అంటే మంచి అని అర్థం. అంటే నీ శరీరంలో పాజిటివ్నెస్ తగ్గిపోయి నెగిటివ్నెస్ ఎక్కువగా పెరిగిపోతుంది. నెగిటివ్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు నీ యొక్క బ్రెయిన్, నీ యొక్క శరీరం నీ ఆధీనంలో ఉండదు. పూర్వకాలంలో ఏంటి అని అంటే కనుక మంత్రశక్తులు చాలా ఎక్కువగా ఉండేటటువంటివి. తాంత్రిక విధానంలో కానీ క్షుద్ర ప్రయోగంలో కానీ ఒక మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి వస్తువుల ద్వారా, మనిషి తొక్కినటువంటి వస్తువుల ద్వారా చేతబడులు, బాణామతులు ఇవి చాలామంది చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది ఏంటంటే నాకు శత్రువులు ఎవరు లేరండి, నాకు అసలు నేను ఎవరి జోలికి వెళ్ళనండి అని అంటారు. కానీ అలాంటి వారికే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే జీవితంలో ఎదుగుతున్నారో, ఎవరైతే అభివృద్ధిలోకి వస్తున్నారో ఓర్వలేక, లేదు అనంటే వాళ్ళు మనకంటే పైకి వెళ్తున్నారు అనేటటువంటి అసూయతో, ఇలా అనేక రకాలైనటువంటి కారణాలతో ఒక మనిషిని ధైర్యంగా ముందుకు వెళ్ళి ఎదుర్కోలేనటువంటి వాళ్ళు ఇదిగో ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి. అవి వాళ్ళకి అర్థం కావు. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో, ఈ ఆర్థికమైనటువంటి విషయాల్లో ఇప్పుడున్నటువంటి కాలంలో ఎలాంటివి ఉండవండి అని అంటారు. ఉండవు అన్నదానికి నీ దగ్గర 1,00,000 కారణాలు ఉంటాయి. కానీ ఉంటాయి అన్నదానికి ఒక శాస్త్ర ప్రమాణికం ఒకటి ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఆ విధానాలు కొన్ని ఉన్నాయి. దానికి సైంటిఫిక్గా కానీ శాస్త్రపరంగా కానీ అనుభవించినటువంటి వారు, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్గా అది తీసుకోవచ్చు మనం. కానీ నీకు అది జరగలేదు కాబట్టి నువ్వు ఇవన్నీ ఏం లేవని కొట్టిపరుస్తావు. కానీ రేపటి రోజు నీ మీద వచ్చేసరికి అరే నిజంగానే ఇది ఉంది అని అనుకుంటాం. ఎగ్జాంపుల్గా డబ్బున్నటువంటి వాడు, కోటీశ్వరుడు సోది చెప్పినా అది ఒక భాగవతంలా వినిపిస్తుంది. అదే ఒక పండితుడు, ఒక పామరుడు, ఒక పుణ్యాత్ముడు నీకేదైనా విషయం చెప్తే అది నీకు సొల్లులాగా వినిపిస్తుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? నువ్వు ఆలోచించే విధానంలో వస్తుంది, నువ్వు ఆచరించేటటువంటి పద్ధతిలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా అనుభవిస్తే తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా అదే రకమే. వాళ్ళు డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొని వస్తున్నారు, అన్నీ తీసుకొని వస్తున్నారు, అయినా వాళ్ళ డాక్టర్ రిపోర్ట్స్ ఇస్తే అన్నీ నార్మల్గానే ఉన్నాయి. కానీ ఎందుకు నీ లైఫ్ ఇట్లా అబ్నార్మల్గా మారిపోతుంది? ఎందుకు నీ మైండ్ సెట్ అలా చేంజ్ అయిపోతుంది? ఎందుకు నువ్వు భయపడిపోతున్నావు? ఎందుకు నీ శరీరంలో ఇప్పుడు మామూలుగా
వెంట్రుకలు ఊడిపోతున్నాయి, శరీరం నల్లబడుతుంది, కంటి కింద చారలు వచ్చేస్తున్నాయి, లేదా ఈ నుదురు భాగం అంతా కూడా నల్లగా మారిపోతుంది, లేదా నాకు ఒక దగ్గర కూర్చోబుద్ధి కావట్లేదు, ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయి మనిషికి? మరి ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉండొచ్చు కదా. మనం చూస్తూ ఉంటాం గురుగారు, అంటే వాళ్ళ ముఖంలో కూడా కళ అనేది ఉండదు. అవును, చాలా మంది ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు నేను రోజు మిమ్మల్ని చూస్తున్నాను అనుకో, నీ దాంట్లో ఏదైనా బిహేవియర్ చేంజ్ అయింది ఆటోమేటిక్ నాకు తెలిసిపోతుంది, అయ్యో ఇలాంటిది కాదు కదా అమ్మాయి అని అనుకుంటాము. అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుందా? ఇలాంటిది కాదు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్గా వస్తుంది, మరి ఏమైంది ఏం కథ అని మనం భయపడిపోతూ ఉంటాము. ఆ భయానికి కారణమే ఎదుటి వారు కావచ్చు, లేదా మనకు తెలిసిన వారు కావచ్చు, మనం తిరుగుతున్న సమాజంలో కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన మీద నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పెట్టుకున్నారని అర్థం చేసుకోవాలి. దాని ప్రభావం వల్లనే ఇలాంటివి మన జీవితంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలకు ఈ గ్రహణ సమయంలో తప్పకుండా పరిష్కారం చేసుకోవచ్చు. గ్రహణ సమయమనే కాదు, అమావాస్య పౌర్ణమి కావచ్చు, అష్టమి నవమి దశమి తిథులలో కావచ్చు, ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ తిథులలో వాళ్ళు అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారు. ఎప్పుడైనా గమనించండి, ఎందుకంటే పౌర్ణమి అమావాస్యల్లోనే ఈ ప్లానెటరీ పొజిషన్లో ఎర్త్లో ఎన్నో రకాలైనటువంటి రియాక్షన్స్ జరుగుతాయి. గురుగారు ఇంకొకటి నేను అదే అడుగుదాం అనుకున్నాను. మామూలుగా అమావాస్య రోజుల్లో కాకపోవచ్చు, అండ్ మామూలు రోజుల్లో కంటే అమావాస్య పౌర్ణమి గ్రహణాలు ఏవైతే ఉంటే వాటిలో దెయ్యాలకు కానీ లేకపోతే వేరే నెగిటివ్ ఉన్న ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి శక్తులు ఇంకా అధికంగా అవుతాయి అనేది ఒక ఇది ఉంది. అది నిజం అంటారా, వాస్తవం అంటారా? అది 100% వాస్తవమే. ఎందుకు దేవాలయాలు మూసేస్తారు గ్రహణము సమయంలో? ఎందుకు పుణ్యమైనటువంటి క్షేత్రాలన్నీ కూడా మూయబడతాయి అని అంటే కనుక, ఈ యొక్క గ్రహణ సమయంలో దుష్ట శక్తుల యొక్క శక్తులు కావచ్చు, ప్రేతాత్మల యొక్క శక్తులు కావచ్చు, నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి శక్తులు కావచ్చు, అవి తీవ్రమైనటువంటి స్థాయికి చేరుకుంటాయి. మామూలు రోజులలో ఉండేదానికంటే పౌర్ణమి అమావాస్య తిథులలో, మామూలు తిథులలో, లేదా ఇలాంటి గ్రహణ సమయాల్లో దాని యొక్క శక్తి 1000 పెరిగిపోతుంది. అంటే దైవిక పరమైనటువంటి శక్తికి అతీతంగా మారిపోతుంది. అంటే గురుగారు, సూర్యగ్రహణం కంటే చంద్రగ్రహణం ఎంత మంచిదో అంతే చెడ్డది అనొచ్చా? ఎందుకంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు, జుట్టు విరబూసుకొని వెళ్ళకూడదు, అంటే మెచ్యూర్ అయిన వాళ్ళు వెళ్ళకూడదు, గర్భిణీ స్త్రీలు వెళ్ళకూడదు, పసుపు రాసుకొని వెళ్ళకూడదు అంటూ పెద్దవాళ్ళు కొన్ని నియమాలు పెట్టడం జరిగింది. నియమాలు ఏంటంటే గ్రహణ సమయం అనే కాదమ్మా, అమావాస్య పౌర్ణమి అనేటటువంటిది మామూలుగా ఈ యొక్క పౌర్ణమి అమావాస్యలు అంటే పుణ్యకాలాలేవి, ఏమి పాపం. కాకపోతే ఇలాంటి సమయంలో స్త్రీల మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే స్త్రీలకు కొన్ని పరిమితమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అది ఇప్పుడే కాదు, అది కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, వాతావరణం మారింది. ఇప్పుడు పూర్వంలో ఏంటంటే మగవాళ్లే పనిచేసేవాళ్ళు కాబట్టి, ఆడవాళ్ళు ఇంటి పట్టునే ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పాటి. ఇప్పుడు అలా కాదు, మగవాడితో సమానంగా ఆడవాళ్ళు కూడా సమానంగానే ఉంటున్నారు. కాబట్టి అందరికీ ఇవి వర్తిస్తాయి, కాకపోతే నమ్మే వాళ్లకు వర్తిస్తాయి. నమ్మనటువంటి వాడికి ఇవన్నీ ఏమీ ఉండవు. రెండే విషయాలు. ఎందుకంటే నమ్మేవాడికి ప్రతిదీ కూడా దాంట్లో దైవికం చూస్తూ ఉంటాడు, రాక్షసం చూస్తూ ఉంటాడు, అన్ని రకాలుగా మంచి చూస్తాడు, చెడు చూస్తాడు. నమ్మనటువంటి వాడికి ఏంటి, అవన్నీ ఏమీ ఉండవు. దేవుడు కనిపించినా ఇది ఒక బండరాయే అంటాడు, సాక్షాత్తు భగవంతుడు వచ్చినా నువ్వు భగవంతుడిని ప్రూఫ్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. నమ్మేవాడికి రాయిలో కూడా భగవంతుని చూస్తాడు. కాబట్టి నమ్మేవాడికి అన్నీ ఉంటాయమ్మా. నమ్మనటువంటి వాడికి ఏమీ ఉండవు. అవి కాలం అంటే అతని కర్మ ఎలాగైతే ఉంటుందో ఆ కర్మను అనుభవించుకుంటూ తన జీవితాన్ని చాలిస్తాడు. అదే నమ్మేటటువంటి వాడు కర్మ ఫలితాన్ని ఏ రకంగా అధిగమించాలి, ఏ రకంగా జయించాలి అనేటటువంటిది మనిషి యొక్క సిద్ధాంతం. దాన్ని తెలుసుకుంటే మనిషి ఈ జన్మలో ఇలా ఉన్నాడు, వచ్చే జన్మలో అయినా కొన్ని రకాలైనటువంటి అవాంతరాలను దాటి మంచి సద్భావన కలిగినటువంటి జన్మ ఎత్తుతాడు అనేటటువంటిది దీని యొక్క పరమార్థం తప్ప ఇక్కడ మంచి చెడులు అన్నదానికి కలియుగంలో అసలు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉండదు. బికాజ్ ఏంటంటే కలియుగం అనేటటువంటిది చెడుతోనే ప్రారంభమవుతుంది, చెడుతోనే అంతమవుతుంది. ఇక్కడ మంచి అని ఏదైతే మనం చెప్తామో అది ఎవ్వరి చెవికి రుచించదు. ఏదైతే మనం చెడు చెప్తామో అదే మనిషికి రుచిస్తుంది అనేటటువంటి ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేటువంటి అంశం అమ్మ. Thank you, Gurugaru. Thank you so much. For more videos like this, subscribe Big TV channel.